ఈ ప్రోగ్రామ్ కి వచ్చిన మన జిల్లా కలెక్టర్ గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు చెప్తూ, ముఖ్యంగా పిల్లలకి, టీచర్లకి, ఆయలకి, మన పత్రికా విలేకరులకి, సోదరులకు అందరికీ నమస్కారాలు. మరి వెల్దుర్తి మండలంలో ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంది. ఇది తెలుగుదేశం పీరియడ్ లో, ఎందుకంటే గత పీరియడ్ లో మీరు అందరు చూశారు, ఇట్లాంటి ప్రోగ్రాంలు కూడా ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు. చెట్టు నాటినేది లేదు, ఒక బిల్డింగ్ కట్టినేది లేదు, ఏది కూడా చేయలేదు. ఏది జరిగినా కానీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. అదేవిధంగా మీరు కూడా ఒకటి ఆలోచించాలా, ఈ స్కూలు కేఈ ప్రభాకర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు శాంక్షన్ తీసుకొని వచ్చినది, కేఈ కృష్ణమూర్తి గారు డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు ఇక్కడ స్కూల్ కట్టినది. మరి ఇదే ఆధ్వర్యంలో మీరందరూ కూడా ఎప్పుడైనా కానీ ఏదన్నా అభివృద్ధి పనులు జరుగుతున్నాయా, మంచి పనులు జరుగుతున్నాయా, సమాజానికి మంచిగా జరుగుతుందా అని మీరందరూ కూడా ఆలోచిస్తే ఆ జరిగేది కూడా ఈ మొత్తము తెలుగుదేశం ఆయాలంలోనే జరుగుతాయి. మరి ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, ఇక్కడ ఉన్న పిల్లలకి ఒక చిన్న సూచన నా తరఫు నుంచి, మీరు చెట్ల కింద స్కూల్కి వచ్చినప్పుడు చెట్ల కింద కూర్చుంటారు, చెట్ల కింద భోజనాలు చేస్తారు, ఆటలు ఆడతారు, అన్ని చేస్తారు. కానీ మీరందరూ కూడా ఆ టీచర్లతో పర్మిషన్లు తీసుకొని, హెడ్ మిస్టర్తో పర్మిషన్ తీసుకొని ఒక్కొక్క చెట్టు నాటడం స్టార్ట్ చేయండి. మన స్కూల్లోనే కాదు, మీ ఇంటికాడ చిన్న మొక్క పెట్టుకున్నా కానీ మీరు ఎన్విరాన్మెంట్ కి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇప్పుడు కల్లా మనకి వర్షాలు రావాలా, బ్రహ్మాండంగా వానలు పడుతుండాలా. అట్లాంటిది మన సొంతంగా మన చేతులారా మన ప్రకృతిని మనమే గబ్బులు ఎప్పుకుంటూ వస్తున్నాం. మనము చిన్నప్పుడు నేను చూస్తుంటే పొలాల్లో ఒక పెద్ద చెట్టు ఉందంటే ఆ పెద్ద చెట్టుని వదిలిపెట్టేసి దాని చుట్టూగా పొలం దున్నుకునేటోళ్ళు, నాటేటోళ్ళు. ఇప్పుడు ఆ చెట్టు కూడా నాకు ఆదాయానికి అడ్డం అని చెప్పి రైతు కూడా ఆ చెట్టును కూడా తొలగియడం జరుగుతుంది. అంటే మన సొంతంగా మన చేతులారా మన భూమిని, మన భూతల్లి అంటాం మనం అందరం, మరి భూతల్లిని మనము ఇట్లా చేసుకుంటా పోతున్నాం. పిల్లలందరికీ రాబోయే కాలం మీది కాబట్టి ముఖ్యంగా మీకు చెప్తున్నది ఏంటంటే, మన ఇళ్ల కాడ చెట్లు పెట్టండి. పూల చెట్లు అయినా కానీ పర్వాలేదు, కానిగ చెట్లు మంచిగా బాగా నీడ ఇచ్చే చెట్లు పెట్టండి. అట్లాంటివన్నీ పెట్టుకుని ఉండాలా. అదేవిధంగా టీచర్లకు కూడా ఇక్కడ వచ్చారు, ప్రతి ఒక్కరికి కూడా నా తరఫు నుంచి ఒక చిన్న సూచన. మరి ఇంకొకసారి పిల్లల్ని మీరు ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు ఇంత పెద్ద వనం వస్తుంది ఇక్కడ. ఈ వనం రావడంతో పక్షులు వస్తాయి, చిన్న చిన్న డిఫరెంట్ యానిమల్స్ కూడా రావడం స్టార్ట్ చేస్తాయి. ఈ వనాన్ని చూసుకునే బాధ్యత మీ భుజస్కంధాల పైన వేసుకొని అవి బతికేటట్ల ఆలోచన చేసుకొని ముందరు తీసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి, ఇతర వేదికను అలంకరించిన గౌరవ సభ్యులకి, మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కి, ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ, పిల్లలకి, అందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ కూడా నా నమస్కారాలండి. మెయిన్ గా ఇవాళ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా జూన్ 5 ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకుంటూ ఉన్నాము. ఈ మెయిన్ గా ఇక్కడ 2 విషయాలండి. ఒక్కటి మనం ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్. ఇక్కడ కర్నూలు జిల్లాలో మన ఫారెస్ట్ కవర్ చూసుకుంటే 6% ఉన్నాము. ఫారెస్ట్ కవర్ 33% ఉండాలి, 6% ఉన్నాము. కాబట్టి మొక్కలు అందరూ నాటాలని చెప్పి ఈ సంవత్సరం పెద్ద ఎత్తున 45 లక్షల ప్లాంటేషన్ మనం ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము ఈ సంవత్సరం కర్నూలు జిల్లాలో. దాంట్లో భాగంగానే ఇవాళ 1 లక్ష మొక్కలు మనం డ్వామా స్టాఫ్ హెల్ప్ తో ఇవాళ నాటుతూ ఉన్నాము. ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ మెయిన్ గా అంటే ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ స్కూల్స్ లో, అలాగే ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి మన మున్సిపల్ కార్పొరేషన్ లో అన్నిట్లో కూడా ప్రతి షాప్ కి 1 మొక్క ఇవ్వడము, అలాగే పిల్లలకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో ప్రతి పిల్లలకి 1 మొక్క ఇచ్చి వాళ్ళు అది పెంచాలి అని చెప్పడము, అలాగే మనకి ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి సహకారంతో ఈ 45 లక్షల ప్లాంటేషన్ ఈ సంవత్సరం ప్లాన్ చేస్తూ ఉన్నాము. మొక్కలు మనం అందరం ఎందుకు నాటుతున్నాము? ఎప్పుడైనా మనం ఎక్కడైనా ఒక వీధిలోకి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా 2 పక్కల మొక్కలు ఉంటే ఎంత ఆహ్లాదంగా మనకి ఉంటుంది, ఎంత ఇష్టంగా అనిపిస్తుంది ఆ వీధిలో మనకి నడవాలని అంటే ఒకసారి ఆలోచించాలి. ఎప్పుడైనా మనం ఎండలో వెళ్తున్నప్పుడు ఎక్కడైనా ఒక పెద్ద చెట్టు కనిపిస్తే దాని నీడన మనం నిల్చుంటే ఎంత చల్లటి గాలి అది ఇస్తుంది అనేది, నీడని ఇస్తుంది, అలాగే మనకి మన ఎయిర్ కూడా ప్యూరిఫై చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మొక్కలు అందరం కూడా నాటాలి, వాటిని అడాప్ట్ చేసుకోవాలి, వాటిని సేవ్ చేయాలి. నాటడమే కాదు, వాటిని మనం పెరిగేటట్టు చూడాలి. సో దానికోసమే ఇవాళ ఈ ప్లాంటేషన్ కార్యక్రమం ఈ జెడ్పీ మన అంబేద్కర్ గురుకుల్ హై స్కూల్లో, మన గర్ల్స్ హై స్కూల్లో వెల్దుర్తిలో పెట్టడం జరిగింది. ఇందులో భాగంగానే నెట్ జీరో వేస్ట్ అని గవర్నమెంట్ ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చిందండి. నెట్ జీరో వేస్ట్ అంటే మన హాస్టల్స్ అన్నిట్లో కూడా
చెత్త అనేది జనరేట్ అయ్యే చెత్తని మనం ఏం చేయాలి, రీసైకిల్ చేయడం కానీ కాంపోస్ట్ గా తయారు చేయడం కానీ. దీంట్లో భాగంగా ఒక 6 కాంపోనెంట్స్ తీసుకోవడం జరిగింది. ప్రతి రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్లో మనం సోలార్ ప్యానల్స్ పెడుతూ ఉన్నాము. ఎలక్ట్రిసిటీ, కన్వెన్షనల్ ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అవ్వకూడదు అని చెప్పి సోలార్ పెడుతూ ఉన్నాము. అలాగే ఇప్పుడు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, మనకి వచ్చే ప్రతి నీటి బొట్టుని మనం వాడుకోవాలి, క్యాప్చర్ చేయాలి కాబట్టి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ని మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉన్నాము. అలాగే కిచెన్ గార్డెన్ లో వచ్చే వేస్ట్ అంతా కూడా మనం ఎక్కడో పడేయకుండా దాన్ని మళ్ళీ మనం కాంపోస్ట్ కింద మార్చాలి అంటే కాంపోస్ట్ పిట్స్ లో తవ్వాలి కాబట్టి ఆ పిట్స్ తవ్వడం కూడా ఈసారి ప్లాన్ చేసుకోవడం జరిగింది. అలాగే మనకి గ్రే వాటర్ ఏదైతే మనకి కిచెన్ కానీ లేకపోతే మామూలుగా స్నానాలు వాష్రూమ్స్ నుంచి వచ్చే స్నానాల గది నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో గ్రే వాటర్, అదంతా కూడా మనం కమ్యూనిటీ సోప్ పిట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకున్నాం పెద్ద ఎత్తున. ఎక్కడైతే మనకి మెయిన్ గా స్థలం ఉన్నదో, ఏవైతే మనకి గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయో అక్కడ మనం ప్లాన్ చేసుకున్నామండి. ఇదే కాకుండా దీంట్లో ముఖ్య విశేషం ఏంటంటే ఇందాక పీడి గారు చెప్పినట్టు అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషన్, అనంత అరణ్య. అంటే మనకు ఒక 1600 రకాల మొక్కలు, అంటే అటు పెద్ద మొక్కలు, మీడియం సైజ్ మొక్కలు, స్మాల్ మొక్కలు, అంటే పెద్దవి ఒక 100, స్మాల్ అండ్ మీడియం ఒక 150, అలాగే హెర్బ్స్ ఒక 750 నుంచి 800, shrubs కూడా ఒక 350 ఒక అంటే టెక్నికల్ గా పిట్స్ తవ్వుకొని సన్ ఎటువైపు నుంచి వస్తుంది, మనం పిట్స్ ఎలా తవ్వితే మనకి ఆ ప్లాంట్స్ బాగా పెరుగుతాయి అనేది టెక్నికల్ అడ్వైస్ తీసుకొని ఈ ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఒక చిన్న అరణ్యం, ఫారెస్ట్ ని మనం ఇక్కడ ఒక స్కూల్లో డెవలప్ చేస్తాం. మనం ఎక్కడైనా సెలవులో ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే కొండలకి కానీ, ఫారెస్ట్ కానీ, ఎక్కడైనా న్యాచురల్ టూరిస్ట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో న్యాచురల్ ప్లేసెస్ అక్కడికి వెళ్తాం. అది కాకుండా మనకి స్కూల్లోనే ఈ ప్లాంటేషన్ అనేది చేయడం వల్ల పిల్లలకి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. దాంట్లో వాళ్ళు నడవచ్చు, వాక్ చేయొచ్చు, ఆ మొక్కల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ మొక్కల్ని పెంచుకోవాలి అనే ఇష్టం ఒకటి పెరుగుతుంది. మొక్కల్ని ప్రేమించడం మొదలు పెడతారు. అది ఎప్పుడైతే పిల్లలు చేస్తారో ఖచ్చితంగా మన సొసైటీ బాగుపడుతుంది. ఎందుకంటే అందరం మొక్కలు నాటుతాము, పెంచుతాము కాబట్టి. ఎందుకంటే పెద్దోళ్ళు ఎప్పుడు కూడా ఫ్యూచర్ లో మా పిల్లలకి ఎంత ఆస్తి ఇచ్చామో అని చూస్తారు, కానీ ఎంత క్లీన్ ఎన్విరాన్మెంట్ ఇచ్చాము మనం అనేది ఎప్పుడు ఆలోచించాము. ఒక్కసారి ఆ దిశగా పెద్దలు ఇక్కడ ఆలోచించాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్, అలాగే ఈ హై డెన్సిటీ ప్లాంటేషన్, ఈ నెట్ జీరో వేస్ట్ లో ఈ హై డెన్సిటీ ప్లాంటేషన్ కాకుండా ఇంకోటి కిచెన్ గార్డెన్ డెవలప్ చేసుకోవడం. కిచెన్ గార్డెన్ డెవలప్ చేసుకుంటే అక్కడ ఉన్న హాస్టల్స్ లో ఉండే పిల్లలకి భోజనానికి మనం కూరగాయలు కూడా సమకూర్చే వాళ్ళం అవుతాం కాబట్టి కిచెన్ గార్డెన్ కూడా డెవలప్ చేస్తున్నామండి. ఈ పిట్స్ తో పాటు అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషన్ తో పాటు సోలార్ తో పాటు ఈ కిచెన్ గార్డెన్ పెట్టుకుంటే మనకి సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ హాస్టల్స్ కానీ, ఆ రెసిడెన్షియల్ స్కూల్స్. కాబట్టి ఈ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. ఇదే కాకుండా ఇక్కడ పిల్లలు ఉన్నారు కాబట్టి ముఖ్యంగా నేను చెప్తున్నాను, రోజు మనం ఎంత నీరు వాడుతున్నామో, ఎంత నీరు వేస్ట్ చేస్తున్నామో అని ఒక్కసారి ఆలోచించాలి. వాటర్ ఎప్పుడు కూడా కన్సర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ప్రజలకి నీటి తాలూకా వాల్యూ ఖచ్చితంగా తెలుస్తుంది అనుకుంటున్నాను. సో వాటర్ ఎక్కడ కూడా మనం వేస్ట్ చేయకూడదు. అలాగే ప్లాస్టిక్ వాడడం కూడా తగ్గించాలి. ఎందుకంటే మీకు తెలుసు ప్లాస్టిక్ వల్ల ఎన్ని అనర్థాలు, అంటే మైక్రో ప్లాస్టిక్ మన ఒంట్లోకి వెళ్ళి చాలా రకాల హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్, డిసీజెస్ వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్లాస్టిక్ వాడడం తగ్గించాలి మన రొటీన్ దీంట్లో. అలాగే మనం రోజు వాడే వస్తువులు మనం ఎక్కడికి వెళ్తున్నాయి అని ఆలోచించాలి అందరూ కూడా. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే చాలా ప్రోగ్రామ్స్ చాలా పెద్ద ఎత్తున చేపడుతూ ఉందండి. ఇప్పుడు మన మున్సిపల్ కార్పొరేషన్ చూసుకుంటే మనకి అక్కడ మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ అని, మన చెత్త ఏదైతే మనం రోజుకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు కార్పొరేషన్ తీసుకుంటే దగ్గర 200 పైన టన్స్ చెత్తని మనం జనరేట్ చేస్తున్నాం డైలీ. సో వీటిని మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, ఏదర్ కాంపోస్ట్ చేయాలి, లేకపోతే డ్రై వేస్ట్ అయితే మనం రీసైకిల్ చేయాలి. సో ఈ రెండు కూడా చేయడానికి మనకి ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ వచ్చింది, మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ వచ్చింది. తర్వాత ఇప్పుడు మెటీరియల్ వేస్ట్ టు వెల్త్ అని 15 మెగావాట్ కెపాసిటీతో వేస్ట్ టు వెల్త్ ప్లాంట్ కూడా ఇప్పుడు కార్పొరేషన్ కి శాంక్షన్ అయ్యింది. అలాగే ఎప్పటి నుంచో పూర్వం నుంచి మనం వాడి పడేసిన చెత్త, లెగసీ వేస్ట్ ఉంటది, ఎప్పటి నుంచో ఉన్న చెత్తని కూడా మనం ఇప్పుడు క్లీన్ చేయించి, అంటే డంప్ ఉండకుండా, గార్బేజ్ డంప్స్ మనకి ఉండకుండా మనకు వచ్చిన చెత్తనంతటిని కూడా రీసైకిల్ చేయడం, ఏదర్ వర్మీ కంపోస్ట్ ఆర్ విండ్రో కంపోస్టింగ్ చేయడం కానీ, దాంతో మనకి మట్టి సారవంతంగా అవుతుంది కాబట్టి ఆ కాంపోస్ట్ తీసుకెళ్లి మళ్ళీ మన పొలాలకి వేయడం. అలాగే ఈ డ్రై వేస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ ఉండొచ్చు, లేకపోతే క్లాత్ ఉండొచ్చు, లేకపోతే కన్స్ట్రక్షన్ వేస్ట్ ఉండొచ్చు, లేకపోతే కార్టన్స్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఈ వేస్ట్ అంతా కూడా మళ్ళీ మనం దాన్ని రీసైకిల్ చేసి వాడడం. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం చేపడుతుంది కాబట్టి పబ్లిక్ మెయిన్ గా మీ బాధ్యతగా తడి చెత్త పొడి చెత్త సెపరేట్ చేసి మాకు ఇస్తే అక్కడ నుంచి మేము చూసుకుంటామండి. ట్రాన్స్పోర్టేషన్ చేసిన దగ్గర నుంచి అక్కడ మళ్ళీ రీసైకిల్ చేయడం కానీ, కాంపోస్ట్ గా తయారు చేయడం. కాబట్టి
చెత్త ఎప్పుడు కూడా బయట వేయొద్దు, రోడ్ల మీద వేసేయడం. మన ఇల్లు బాగుంటే చాలు, పక్కన చెత్త వేసేస్తాం అనుకుంటారు చాలా మంది. అది చాలా చాలా తప్పండి. రోడ్డు మీద చెత్త వేయడము, లేకపోతే వాటర్ బాడీ, చెరువు కనబడితే దాంట్లో చెత్త వేసేస్తున్నారు, కాలువ కనబడితే దాంట్లో చెత్త వేసేస్తున్నారు. దానివల్ల మనం ఇంకా ఇంకా పొల్యూట్ చేస్తున్నాం మన ఎన్విరాన్మెంట్ ని. అప్పుడు మా చిన్నప్పుడు షుగర్, బీపీ అంటే చాలా భయపడేవారు. ఇప్పుడు షుగర్, బీపీ చాలా కామన్ అయింది. అమ్మ ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత క్యాన్సర్ అంటే చాలా భయపడ్డారు.